28వ అధ్యాయం సుదర్శన చక్ర మహాత్మ్యం. ఓ సుదర్శనమా, ఆగు. బ్రాహ్మణ వధ నీకు తగదు. అది నీ కర్తవ్యమని భావిస్తే ముందుగా నన్నే చంపు. విప్రుడైన ఈ దూర్వాసుడి రక్షణ కోసం యుద్ధానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మం. కానీ విష్ణుమూర్తి యొక్క ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కాబట్టి నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినటువంటి ఈ బ్రాహ్మణుడి రక్షణార్థం నిన్ను ఎదిరించగా తప్పటం లేదు. నన్ను క్షమించు అన్నాడు అంబరీషుడు. దూర్వాసుడు దిగులుగా చూస్తుంటే అంబరీషుడు ఇంకా ఇలా అన్నాడు. నిన్ను జయించటం ఎవరితరం కాదు అని నాకు తెలుసు. శరణు కోరుతున్న దూర్వాసుణ్ణి వదిలి వెళ్ళిపో, లేదంటే నిన్ను నేలకూలుస్తాను అంటూ ధనుర్ధారియే యుద్ధానికి సిద్ధమయ్యాడు అంబరీషుడు. క్షాత్ర ధర్మ పాలనకై ధనుర్ధారియై నిలబడ్డ అంబరీషుణ్ణి మరింత పరీక్షించడం కోసం మానవ భాషలో సుదర్శన చక్రం ఇలా అంది. అంబరీష, నాతో యుద్ధమంటే మాటలు అనుకున్నావా? ఎందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే సమస్త ప్రపంచము కంపించిపోతుందో అలాంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడే నాకు భయపడుతుంటే క్షత్రియుడివైన నీవు నన్నేం చేయగలం? తన క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణువు యొక్క భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సంహరించాను. ఆర్భాటాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు. ఆ మాటలకి అంబరీషుడు ఆగ్రహిస్తూ, సుదర్శనమా, శ్రీహరి ఆయుధానివని ఇంతవరకు నిన్ను గౌరవించాను. దేవ బ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నీకు నా యొక్క బల పరాక్రమాల గురించి తెలియదు. నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే క్షత్రియ ధర్మయుతంగా నాతో యుద్ధం చెయ్యి అంటూ సుదర్శనంపై బాణాలని సంధించాడు అంబరీషుడు. రాజు స్వయంగా శాంతించు. నీ సంరక్షణ కొరకు నిన్ను నియమించాడు శ్రీహరి. విష్ణు భక్తులతో నేనెప్పుడూ ఘర్షణ పడను, విరోధం పెట్టుకోను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుణ్ణి వదిలివేస్తున్నాను అంది సుదర్శనం. సుదర్శనదేవా, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. అందుకు నా నమస్కారములు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు. మరుక్షణం సుదర్శనం అదృశ్యమైంది. కార్తీక మాసంలో ఈ అధ్యాయాన్ని కనీసం ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగభాగ్యాలని అనుభవించి అంతిమ దశలో సర్వసుఖాలని అనుభవిస్తారు. 28వ రోజు పారాయణం సంపూర్ణం. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.